నాగార్జున కోర్టుకేస్తున్నారు. సో కేటీఆర్ విషయాన్ని మీరు ఇదే విధంగా ప్రస్తావిస్తారా లేకపోతే నాగార్జున గారి గురించి మీరు మాట్లాడతారా? నాగార్జున గురించి అంటే దీని వెనకాల ఉన్న సంగతి చెప్తున్నా. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉంది. ఇక్కడ వెనకాల ఉన్న సంగతికి కోర్టుకి అక్కర్లేదు, జనాలకి అక్కర్లేదు. నాగార్జున వేసిన డిఫమేషన్ కేసు గురించి మాట్లాడతారు కదా. మా దగ్గర కూడా కేసు ఎవిడెన్స్ ఉన్నాయండి. మేము కూడా రేపు పొద్దున మేము సబ్మిట్ చేస్తాం, కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ట్రావెల్ చేయడం ఆయన ఇదెందుకంటే బిగ్ బాస్ చూసుకోండి. బిగ్ బాస్ ఎంత ఫులిష్గా ఉన్నదండి. ఒక ఇంట్లో ఒక 100 రోజులు ఒక ఆడ మొగలు ఒక యంగ్ ఏజ్ పిల్లలు దాంట్లో ఉండడం వల్ల ఎంత యూత్కు ఏ మెసేజ్ ఇస్తాం, విద్యార్థులకు ఏ మెసేజ్ ఇస్తాం, ఒక కుటుంబంతో సహా అందరం చూస్తాం. దాంట్లో చూస్తే ఎంత వల్గారిటీ ఉండదండి. అది మెసేజ్ ఏమైనా ఇస్తారు, ఓరియంటెడ్ మెసేజ్. ఒక స్పోర్ట్స్ పెట్టండి, ఒకటి లేకుంటే ఒక దేశ సేవ గురించి చెప్పండి. అంతేగాని ఇది ఏంటంటే ఒకటే రూమ్లో బంధించి అంటే 100 days 200 days నుంచి వాళ్ళు ఒకరి మీద ఒకరు పడుకోవడం వల్ల ఒక ఫీలింగ్స్ ఏముండేవా? హ్యుమానిటేరియన్ అన్నప్పుడు కొంచెం వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ వీళ్ళంతా ఒక రాంగ్ అంటే యువతను రాంగ్ వేలా అంటే డ్రగ్స్ కేసులో కూడా వాళ్ళే పట్టుబడ్డారు. ఇవన్నీ ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ హైడ్రా అయిపోయింది, నెక్స్ట్ ఈ పరువు నష్టం దావా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ డ్రగ్స్ కేసు బయటకు వస్తుంది. ఇవన్నీ బయటకు రావద్దంటే పరువు నష్టం తీసుకురావాలని చెప్పి పరువు నష్టం దావడం ఏం జరిగింది. సో గవర్నమెంట్ను వీళ్ళు తప్పుదారిలో నడిపించడానికి తప్పుడుగా చూపించడానికి ఇవన్నీ కేసులండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రియాంక గాంధీ అమలకి ఫోన్ చేయడం జరిగిందని వింటున్నాము. అలాగే రాహుల్ గాంధీ కూడా కొండా సురేఖ గారి మీద కొంచెం సీరియస్గా ఉన్నారని తెలిసిన త్వరలో కొండా సురేఖని బర్తరఫ్ చేయబోతున్నారన్న న్యూస్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ కానీ ఫోన్ చేసినప్పుడు మనకు ఉంటుందిగా, మీడియాకు ఒక ప్రెస్ అడ్రస్ చేస్తారు కదా, ఇట్లా ఈ విధంగా చేసినట్టు వాళ్ళు చేస్తారు కదా. ఎక్కడైనా మీకు కనబడేదా? అంటే మీరు చెప్పడమే సోషల్ మీడియాలో అక్కడిక్కడ చెప్పడం తప్పితే ఎక్కడైనా అఫీషియల్గా లెటర్ వాళ్ళు అంటే వాళ్ళ ఆశామాషి క్యాండ్ ఒక కాబోయే ప్రైమ్ మినిస్టర్ ఆ వ్యక్తి నేను ఇట్లా ఫోన్ చేసిన ఆయన భర్త ఆఫీస్ అట్లా ఈజీగా అనేస్తారా? మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? మీ దగ్గర లింకులు ఉన్నాయా? ఉంటే కనుక చూపించి మీరు కూడా మాట్లాడండి. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయలేదు, బర్తరఫ్ గురించి అసలే డిస్కస్ చేయలేదు. ఎందుకంటే యాజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. బీఆర్ఎస్ ఇదంతా చేయించింది అనడానికి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయా? బీఆర్ఎస్ ఒక అనానిమస్ అకౌంట్ నుంచి జరిగినటువంటి ఇష్యూ ఇది. మీరు చెప్పేది ఏదైతే ఉందో ఆ ట్రోలింగ్ అనేది ఒక అనానిమస్ అకౌంట్ నుంచి జరిగిన ట్రోలింగ్. అది ఆ అకౌంట్ని మీరు ఒకసారి సైబర్ క్రైమ్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే అది అసలు ఎవరు చేశారు అనేది మీకు కూడా తెలిసేది కదా. మీరు చెప్పిన దానికి మేము ఏకీభవిస్తున్నాం. డెఫినెట్లీగా సోషల్ మీడియాను అండ్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరినీ మేము కోర్టుకు తీస్తాము. డెఫినెట్లీ నాగార్జున మేము రేపు ఎందుకంటే ఒక మంత్రి మీద ఒక బీసీ మంత్రి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది దుర్మార్గం. ఇది ఇంటెన్షనల్లీ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇలా ట్రోల్ చేసుకుంటూ మా పార్టీ నాయకులను బుద్ధ జల్లాలని చెప్పి ఉద్దేశం చేస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళు కూడా రేపు పొద్దున కోర్టుకు వస్తారు, మేము కూడా కోర్టుకు చేస్తాం. ఎందుకంటే ఆర్టీఐ పెడుతున్నాం ఇప్పుడు, అందుకంటే మా లీగల్ సెల్ అందరూ పనిచేస్తారు. మేము రెగ్యులర్గా మేము ఇక్కడే ఉంటాం, కోర్టులో ఉంటాం. మేము నాగార్జున వస్తున్నారంట కదా, నాగార్జున వస్తారో రారో వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే కోర్టులో కేసులు వాళ్ళ దాంట్లో ఏమీ లేదు. చెప్పాను కదండి, చదివి వినిపించాను. ఇప్పుడు మీరు ఎంత పరువు నష్టం దాబా వేయబోతున్నారు మరి? మేము మా లీగల్ సెల్ పక్షాన నాగార్జున మీద దానికి సంబంధించిన సోషల్ మీడియా మీద డెఫినెట్లీ పరువు నష్టం దావాతో పాటు వీళ్ళ మీద సైబర్ లాలో కేసు వేయడం జరుగుతుంది. డెఫినెట్లీ మేము వాళ్ళందరికంటే ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని వాళ్ళందరూ ఎదుర్కొంటారు, రేపు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. డెఫినెట్లీ మేము లీగల్ సెల్ పక్షాన మా మంత్రులకు మా కార్యకర్తలకు మా లీడర్లకు మేము అండదండగా ఉంటామని చెప్పి లీగల్ సెల్ పక్షాన చెప్తున్నాను.